జై శ్రీరామ్. భగవద్గీత చాప్టర్ 3 verse 7. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే. ఎవరైతే కానీ ఇంద్రియములు మనసుచే నియంత్రణ ఆరభతే మొదలుపెట్టి అర్జున కర్మేంద్రియములతో కర్మయోగము అనాసక్తుడై వారు ఉత్తములు. విశిష్యతే. తాత్పర్యము 3.7. కానీ అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. 3.8. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేత్ అకర్మణ. నిరంతరము చేయుము వేద విహిత కర్మములు. త్వం నీవు కర్మకార్యములు జాహ్యః శ్రేష్టమైన తప్పకుండా అకర్మణ క్రియారహిత్యం అంటే శరీరము యొక్క నిర్వహణ అపి కూడా మరియు యొక్క ప్రసిద్ధే సాధ్యము కాదు. కాబట్టి నీవు వేదములు అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచిపెట్టడము వలన శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే ఈ సన్యాసత్వం బుచ్చేసుకుని ముష్టెత్తుకుని బతికేద్దాము, సొసైటీ మీద పారాసైట్ లాగా అయిపోదాం అన్న వాళ్ళకి ఒక చెంప పెట్టిది. ప్రతి ఒక్కడు పని చేస్తూనే ఉండాలి రాష్ట్రం కోసం. జై శ్రీరామ్.